హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు దోసకాయ పప్పు తయారు చేస్తున్నాను. ఇది హోటల్ స్టైల్ దోసకాయ పప్పు అండి. ఇది సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఈ దోసకాయ పప్పు తింటే ప్లేట్లో అన్నం లాగిచ్చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, దోసకాయ, టమాటాలు, వెల్లుల్లి, చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు, ఆయిల్, పసుపు పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఆవాలు, జీలకర్ర. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ కందిపప్పు క్లీన్గా కడుక్కొని ఓ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత చూపిస్తాను. ఈ దోసకాయ, ఈ పచ్చిమిర్చి, టమాటాలు మొత్తం కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది కడిగి స్టవ్ మీద పెట్టి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, కందిపప్పు బాగా నీట్గా కడిగి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. ఇందులో ఇందాక చూపించిన దోసకాయ, ఈ దోసకాయ క్లీన్గా పిలిచేసేసి ఇది వేసేయాలి. దోసకాయ వేసేసిన తర్వాత చూడండి ఇంగ్రీడియంట్స్: టమాటాలు, పచ్చిమిర్చి, ఓ 6 పచ్చిమిర్చి, ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆనియన్, వెల్లుల్లి. ఈ మొత్తం దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వేసేసిన తర్వాత మీ ఆప్షన్ ఫ్రెండ్స్. చింతపండు, ఇది పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ పట్టి వేసుకోండి. ఓ హాఫ్ స్పూన్ పసుపు మొత్తం కలుపుకొని వేసేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఈ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు వాటర్ బయట రాకుండా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం ఏ విధంగా ఉడికింది అనేది. బాగా పప్పు మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఉన్న నీళ్లు మొత్తం తీసేయాలా. చూడండి, ఈ జాలి గిన్నెలో వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ పప్పు గుత్తతో మెత్తగా రుద్దుకుందాం. ఇది ఎమ్మీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. మీ లైక్, షేర్ మాకు చాలా ఖరీదైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మెత్తగా పప్పు గుత్తితో రుద్దుకున్న తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మెత్తగా రుద్దుకున్నాను. దీంట్లో ఇప్పుడు దాకా నేను సాల్ట్ వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనికి తాలింపు పెట్టుకున్నాం, తిరగమాత పెట్టుకున్నాం. ఇది ఎమ్మీ హోటల్ స్టైల్ పప్పు ఫ్రెండ్స్. చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హోటల్ స్టైల్ పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాను. నాకు ఉప్పు, కారం, పులుపు మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఇందాక జాలి గిన్నెలో తీసుకున్నా. ఈ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తాలింపు కావాల్సినవి: ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న డబ్రా స్టవ్ వెలిగించి డబ్రా పెట్టి ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి ఫ్రెండ్స్. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఈ మొత్తం కరివేపాకు మొత్తం వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తాలింపు కాలిన తర్వాత ఇందాక పప్పు రుద్దుకొనులా ఆ పప్పు దీంట్లో వేసేయాలా. ఇది ఎమ్మీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే ఈ దోసకాయ పప్పు మళ్ళా తినాలనిపిస్తుంది. ఇంట్లో కానీ ఆవకాయ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు. ఒక ముక్క ఆవకాయ వేసుకొని ఈ దోసకాయ పప్పు వేసుకొని ప్లేట్ అన్నం శుభ్రంగా లాగించవచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆవ దినుసులు కాలుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పప్పు దినుసులు బాగా కాలిపోయాయి. ఇప్పుడు పప్పు ఇందాక రుద్దుకున్న పప్పు, ఈ పప్పు వేసుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా వేసుకోండి. హోటల్ స్టైల్ దోసకాయ పప్పు రెడీ. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ దోసకాయ పప్పు రెడీ. ఇది కొంచెం వేడయ్యాక స్టవ్ ఆపేసుకుందాం.